కార్పాటోళ్ళంతా ఇలా రోడ్ల మీద కదం దొక్కిర్రు. తడిసిన ఒడ్లు కొనాలే, కళ్ళాల కాన్నే ఒడ్లు కాంట పెట్టి కొనుక్కపోవాలి, మద్దతు ధరించి 500 బోనస్ ఇయ్యాలనే డిమాండ్లు ముంగట పెట్టుకొని రోడ్ల మీద ధర్నా దిగిరు కార్పాటోళ్ళు. సర్కారు ఒడ్లు కొనకుండా కొర్రీలు పెడుతున్నది, మద్దతు ధర లేదు, నా బోనస్ ఇస్తలేదు, గిదేం తరికా అని తెప్పి పొడుచుకుంటా నిరసనకు పిలుపునిచ్చిండు కేసీఆర్ సారు. ఇక సార్ మాట మీదకెళ్ళి కాడర్ అంతా రోడ్ల మీదకి వచ్చింది. మరి నిన్ననే సీఎం సార్ మీటింగ్ పెట్టి రైతులకు గోస లేకుండా చూడాలని ఆర్డర్ వేసిండు. రుణమాఫీకి కూడా తవ్వ సాఫ్ చేయమని ఆఫీసర్లకు చెప్పిండు. ఇంకో దిక్కు కళ్ళాల తడిసిన ఒడ్లు కొంటలేరని రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రతిపక్షానికి మంచిగా సర్కారు జుట్టు చేతికి దొరికినట్టు అవుతున్నది. మరి ఆ కళ్ళాల ఒడ్లు కొనే ఎగిరం చేస్తే మంచిగుండు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సార్ ఖమ్మానికి మంత్రిగా ఉన్నట్టుండు గాని జిల్లాల పొంటి తిరిగి రైతులకింత భరోసానిస్తే మంచిగుండు గాని ఆ పని అయితే ఎవ్వరు చేస్తే కనబడతలేదు అనుకుంటా ఇంకింత సురుకులు అంటిస్తున్నారు ప్రతిపక్ష లీడర్లు. నవ్వేటోళ్ళ ముంగట బోలబడేటట్టు కుద్దు అధికార పార్టీ వాళ్ళు చేసుకుంటారన్న ముచ్చట కూడా వస్తుంది మరో దిక్కైతే. తెలంగాణ కాంగ్రెస్ లీడర్లంతా యూపీ విమానం ఎక్కుతురు కదా. మల్లు రవి సారు, విహెచ్ సారు, డిప్యూటీ సీఎం విక్రమార్క సార్లంతా రాహుల్ గాంధీ సార్ కోసం ప్రచారాలు చేసేందుకు రాయబరేలికి పయనమైర్రు. మొన్న ఆదిలాబాద్ లో మొత్తం మీదనే వేసుకొని ప్రచారం చేసిన సీతక్క ఇక ఓట్లయిపోగానే చక్కగా రాయబరేలికి పోయింది. రాహుల్ సార్ కోసం ప్రచారం చేస్తుంది. ఇక ఇందిరమ్మ వీర విధేయుడు, రాజీవ్ గాంధీ అనుంగుడు, అంబర్పేట టైగర్ హనుమంతన్ అయితే ఆన్యమాకామేసిండు. మా రాహుల్ బాబుకే ఓటేయాలవా అనుకుంటా ఓటర్లకు చెప్తున్నాడు. అల్లే కాదు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు అంతా బ్యాగుల బట్టలు చదువుకొని రాయబరేలికి పయనమైర్రు. ఇక ఏఐసిసి స్టార్ క్యాంపెయినర్ హోదాలున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా రేపో మాపో రాయబరేలికి పయనం కాబోతున్నాడు. అటు బట్టి సార్ కూడా ఒడిశాకు పోయిండు. మరి నువ్వు నాకు తోడు నేను నీకు తోడు అన్నట్టు ఈ కాంగ్రెస్ వాళ్ళంతా కలిసి కట్టుగా కడమ రాష్ట్రాల ప్రచారానికి పోయి అయితే బాగానే తనలాడుతున్నారు. మరి వీళ్ళ ప్రచారం పతారం ఎంత దాకా పనిచేస్తుందో జూన్ 4 నాడు బయటపడుతుంది. ఇక